If Roger can do a piece of work in 8 days and Anthony can complete the same work in 5 days, in how many days both will manage the ఇలాంటి క్వశ్చన్ జస్ట్ 5 సెకండ్స్ నుంచి 3 సెకండ్స్ నుంచి 5 సెకండ్స్ మధ్యలో కంప్లీట్ చేయొచ్చు అనమాట. ఒకసారి జనరల్గా కూడా నేర్చుకుందాం. ఒకసారి చూద్దాం. రోజర్ కెన్ డూ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 8 days. రోజర్ అనే ఒక పర్సన్ ఉన్నారు. అతను 8 daysలో కంప్లీట్ చేస్తారు. ఓకేనా, ఇది డేస్ టైం అనమాట. డేస్ ఈక్వల్ టు టైం ఈజ్ ఈక్వల్ టు ఇది 8 daysలో కంప్లీట్ చేస్తారు. అండ్ యాంటోనీ ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారు? యాంటోనీ అనే పర్సన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 5 daysలో కంప్లీట్ చేస్తారంట. అయితే క్వశ్చన్ ఎవరుతున్నాడు, హౌ మెనీ డేస్ విల్ బోత్ ఆఫ్ దెమ్ టుగెదర్ అని. ఇద్దరు కలిసి చూడండి, రోజర్ 8 రోజుల్లోనూ అదే పనిని యాంటోనీ 5 రోజుల్లోనూ వేసేస్తారు. అంటే రోజర్ అండ్ యాంటోనీ ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారో అని అడుగుతున్నాడు. ఓకేనా, ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారో అన్నాడు. సింపుల్. చూడమ్మా, ఇది టైము, డేస్ అంటే ఈక్వల్ టైమే కదా, టైం ఇది. సో ఎఫిషియన్సీ ఏమైపోయింది మనకి? ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్, ఎఫిషియన్సీ ఇద్దరు పర్సన్సే కాబట్టి 8కి 5కి ఎఫిషియన్సీ ఏమైందమ్మా 1/8 అనమాట. ఓకేనా, 1/8 ఎఫిషియన్సీకి 8కి 5కి ఎల్సిఎం 40. అలా లేదనుకుంటే రెండే ఉండే కాబట్టి రివర్స్ రాసేసుకోండి. దట్ ఈస్ ద ఎఫిషియన్సీ. ఓకేనా, ఇది ఎఫిషియన్సీ అనమాట. సో మొత్తం వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ ఏమైందమ్మా, వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టైం ఇంటూ ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ 8 40. సో టోటల్ వర్క్ ఎంత 40. మొత్తం 40 యాపిల్స్ ఉన్నాయి. 40 యాపిల్స్ రోజర్ అనే అతను డైలీ ఎన్ని తింటాడు? 5 తింటాడు. కాబట్టి అతనికి ఎన్ని రోజులు పట్టింది? 8 రోజులు పట్టింది. ఎలా వచ్చింది? 40 8 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ 40. ఓకేనా, ఇతను కూడా అంతే. ఇతను మొత్తం ఎన్ని యాపిల్స్ ఉన్నాయి? 40 యాపిల్స్ ఉన్నాయి. 40 యాపిల్స్ని ఇతను ఎన్ని తింటాడమ్మా? ఎఫిషియన్సీ యాంటోనీ అతను 8 యాపిల్స్ తింటాడు డైలీ. ఎందుకంటే అతనికి 5 days పట్టింది. ఇతని ఎఫిషియన్సీ ఎక్కువ అనమాట. ఇప్పుడు ఇద్దరు కలిసి తినడానికి ట్రై చేస్తున్నారు. ఇతను రోజు 5 యాపిల్స్ తింటాడు. ఇతను వచ్చేసి డైలీ 8 యాపిల్స్ తింటాడు. మొత్తం ఎన్ని యాపిల్స్ అమ్మా? 13 యాపిల్స్ తింటారు. ఇద్దరు కలిసి 13 యాపిల్స్ తింటారు. మొత్తం ఎన్ని యాపిల్స్? 40 యాపిల్స్. మొత్తం 40 యాపిల్స్. సో ఎన్ని రోజులు పట్టింది మనకి? ఏంటిది ఇది? ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ ఇంటూ టైం. ఓకేనా, ఎఫిషియన్సీ ఇంటూ టైం. వర్క్ డన్ ఎంత? మొత్తం 40 యాపిల్స్ ఇంటూ ఎఫిషియన్సీ ఎంత? 5 + 8 13. సో 13 ఇంటూ టైం ఈజ్ ఈక్వల్ టు టైం ఈజ్ ఈక్వల్ టు 40/13. ఓకే, ఎంత? 40/13 ఈజ్ ఈక్వల్ టు 13 13 1/13. ఎన్ని రోజులు తింటాడు? 3 1/3 డేస్లో వాళ్ళిద్దరూ కంప్లీట్గా తినేస్తారు. 3 1/3. ఎప్పుడైనా సరే మనకు ఆఫ్టర్ మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంటుంది. ఓకేనా, సో 13 39 రిమైండర్ 1/13. ఓకేనా, 1/13. సో 13 1/3 13 డేస్లో వాళ్ళిద్దరూ ఆ వర్క్ 40 యాపిల్స్ అనేది తినేస్తారు. ఓకే, చాలా సింపుల్ అనమాట. దీన్ని ఎలా రాయొచ్చు? లేదనుకుంటే డైరెక్ట్గా కూడా రాయొచ్చు. ఓకేనా, డైరెక్ట్గా కూడా చూద్దాం. ఇదంతా రాయడానికి ఎఫిషియన్సీ ఇది రాసుకొని మళ్ళీ 40 డివైడెడ్ బై ఇదంతా చేసే కన్నా విత్ ఇన్ 5 సెకండ్స్ నుంచి 3 సెకండ్స్ బిలోనే చేయొచ్చు. యాక్చువల్లీ చూడమ్మా ఎలా చేయొచ్చు. 8కి 5కి ఎల్సిఎం ఎంత? 8కి 5కి ఎల్సిఎం 40. అది మనందరికీ తెలిసిపోయింది. చాలా సింపుల్. మనకి ఎగ్జామ్ పేపర్లో ఉండాల్సింది ఈ బాక్స్ ఎలా చేసామని కాదు. ఓకేనా, విత్ ఇన్ సెకండ్స్లో ఆన్సర్ చేసామా లేదా అనేది కావాలి. ఓకేనా, చూడమ్మా, ఎక్కువ రఫ్ మాత్రం యూజ్ చేయకూడదు. పేపర్ ఎవరైతే ఎక్కువ రఫ్ యూజ్ చేయకుండా ఆన్సర్ పర్ఫెక్ట్గా పెడతారో వాళ్ళకి ఖచ్చితంగా ఆ పేపర్లో ఫుల్ మార్క్స్ అనేది వస్తుంది. ఓకేనా, ఓకే చూడండి. 8కి 5కి 40. 8 ఎన్ని టైమ్స్ పోయిద్దామో 5 టైమ్స్ పోయిద్ది. ప్లస్ ఇది 5 ఎన్ని టైమ్స్ పోయిద్ది? 8 టైమ్స్ పోయిద్ది. ఈజ్ ఈక్వల్ టు ఎంత? 40/13 ఈజ్ ఈక్వల్ టు 3 1/13 days. చూసారు ఎంత సింపుల్. సో ఎగ్జామ్లో హాల్లో మనకి పేపర్ మీద యూజ్ చేసేది క్వశ్చన్ పేపర్ కానీ సరే ఆఫ్లైన్ సరే మనం యూజ్ చేసేది ఇంతే యూజ్ చేయాలి. ఒక్కోసారి ఇది కానీ మీరు బాగా ప్రాక్టీస్ చేశారంటే వితౌట్ పెన్తో ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా, వితౌట్ పెన్తో ఆన్సర్ చేయొచ్చు. ఎలా చేస్తారంటే ఎలానే చేయొచ్చు. ఓకేనా, సింపుల్.